హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. అన్యాయం ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి, అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు అంటూ తన జీవితాన్ని ఉద్యమం ఊపిరిగా మార్చిన ప్రజాకవి కాళోజీ జయంతి సెప్టెంబర్ 9. కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అని చాటిన కవి కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటూ ప్రభుత్వం కవులకు పురస్కారాన్ని కూడా అందిస్తుంది. కాళోజీ జీవిత చరిత్ర, తెలంగాణ భాషా దినోత్సవ ప్రాముఖ్యతను పంచుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ కవి, రచయిత గణపురం దేవేందర్ గారు. తెలంగాణ భాషా దినోత్సవం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నమస్తే అనేది పాఠశాలలు నేర్పినాయి. మనం శనార్థి అంటాం తెలంగాణలో. శనార్థి శనార్థి వాస్తవానికి చిన్నప్పుడు పెద్ద మనుషులు మాట్లాడుకుంటారు, శనార్థో బావా అనుకుంటా ఆ పిలుపులు వినబడేవి మనకు. కానీ స్కూల్కి పోయిన తర్వాత అవి వినబడేవి కావు. మళ్ళీ స్కూల్కి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కూడా అట్లా స్టూడెంట్ లైఫ్లో పిలుద్దామంటే అరే మనం చదువుకుంటున్నాం కదా అట్లా అనద్దేమో అనిపించేది. అదే మనం చేసిన పొరపాటు. అందుకే తెలంగాణ భాష 100% లేదు, వాడుకలో లేకపోవడం వల్ల 100% లేదు. వాడుకలో లేదు అని అంటే దానికి కారణమైంది అది బడిలో చెప్పబడలేదు. కాబట్టి తెలంగాణ పదాలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. కాళోజీ విషయానికి వస్తే కాళోజీ జయంతి అయితే కాళోజీ పేరు కూడా రఘువీర్ లక్ష్మీకాంత నారాయణ శ్రీనివాసరామ్ కాళోజీ. ఇంత పెద్ద పేరు కాళోజీ వెనుక ఉన్న కథ ఏంటి? దీని వెనుక కథ బహుశా వాళ్ళ నాన్నగారు మహారాష్ట్ర నుంచి వచ్చారు. మహారాష్ట్రలో కల్చర్ ఉంటుంది. వాళ్ళ పేరుకి ముందు వాళ్ళ తాత పేరు, వాళ్ళ నాన్న పేరు, వాళ్ళ నాన్న పేరు, వాళ్ళ నాన్న పేరు అట్లా పెట్టుకుంటూ వచ్చేవాళ్ళు. బహుశా అంతకంత పొడవు పేరైందేమో. కానీ ఆయన త్రిమూర్తుల్లాగా 3 అక్షరాలతో ప్రజల గుండెల్లో నిలిచిపోయింది ఆయన. కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవం అని చెప్పి ప్రభుత్వం జరుపుతుంది. తెలంగాణ భాషా దినోత్సవం, తెలుగు భాష తెలంగాణ భాష ఏంటి తేడా? భాష యాస అని ఒక ఏమంటారంటే అవాంఛనీయమైనటువంటి ఒక తేడా తీసుకొచ్చారు. భాష వేరు, యాస వేరైన తేడా తీసుకొచ్చారు. అందుకే యాస అనేది చిన్న చూపు చూడబడ్డది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చాలా యాసలు ఉన్నాయి. కానీ ఏం చేశారు, 2.5 జిల్లాల భాషనే తెలుగు, మిగిలిన అన్ని యాసలు అని అన్నారు. కాళోజీ నారాయణరావు గారు దాన్నే ధిక్కరించాడు. 2.5 జిల్లాలదే తెలుగు భాష ఎట్లయితుంది? భాష యాస వేరు వేరు కాదు. వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి భాషించేది భాష, యాస ఎట్లవుతుంది? కాదు కదా. అట్లా యాస అని చిన్న చూపు చూడడం వల్ల తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ భాషపై వివక్ష చూపడం అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి కారణమైంది. అందుకే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవాన్ని కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా జరుపుకోవాలని నిర్ణయించుకోవడం నిజంగా మా అందరికీ కూడా చెవులు అమృతం పోసినంత ఒక ఆనందాన్ని మేము పొందినాం అన్నట్టు. అప్పటి నుంచి కృషి జరగాల్సింది, కానీ అనుకున్నంత జరగలే. తెలంగాణ భాష మీద కూడా కాళోజీ రచనలు చేశారు. అంటే యాస కాదు భాష అని చెప్పి. అదే కాళోజీ అన్య భాషంబులు నేర్చి సకిలించు ఆంధ్రుడా చావు ఎందుకు రా అన్నాడు. మరి ఆ కోణం ఎందుకు అలా? అయితే చాలా విచిత్రం ఏంటంటే ఆంధ్ర అనే పదం ఉంది కదా, ఆంధ్ర అనే పదము తెలుగు భాష అనే పదానికి సమానార్థకము అని చెప్పేసి అనుకున్నారు. తెలుగు భాష. సో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు, తెలుగుదేశం అని పార్టీ పెట్టారు. తెలుగుదేశం అనేసరికి తెలుగు వాళ్ళంతా అనే భావన రావాలి అని పెట్టారు. కానీ ఆంధ్రాని ఎప్పుడైతే మనం ఆంధ్ర అనే పదాన్ని ఎప్పుడైతే వాడినామో, ఆ ఆంధ్ర అనే పదం ఆంధ్ర జాతి పదంగా ఉన్నది చరిత్రలో మనకు. కానీ ఆంధ్ర ప్రాంతము అంటే తెలంగాణ కాకుండా మిగిలిన ప్రాంతంలో నివసించే ప్రజల్ని ఆంధ్రులు అని చెప్పేసి అన్నారు. అయితే ఏమన్నారు, మనమంతా తెలుగు వాళ్ళం అని అన్నారు. కానీ ఆంధ్ర అనేసరికి అటువైపోయింది. మనమంతా తెలంగాణ వాళ్ళం అని అనలే. ఇప్పుడు ఆంధ్ర అన్నప్పుడు అందరూ తెలుగు వాళ్ళే, తెలంగాణ అన్నప్పుడు అందరూ తెలుగు వాళ్ళు కావాలి కదా, కాలేదు. అది ఒక పార్శ్వం. ఇంకో పార్శ్వం ఏంటంటే ఇక్కడి భాష, తెలంగాణలో మాట్లాడేటటువంటి భాష సరైనటువంటి తెలుగు కాదు, దీనికి వ్యాకరణం లేదు, వ్యాకరణానికి అనుకూలంగా లేదు అనే వాదన తీసుకొచ్చి ఈ భాషను అట్లా తొక్కిపెట్టేయడం జరిగింది. వాస్తవానికి భాష అనేది వ్యాకరణం వచ్చినాక ఏర్పడదు, భాష ఏర్పడ్డ తర్వాత వ్యాకరణ రూపకల్పన జరుగుతుంది. ఎట్లా నిర్ణయిస్తారు ఇక్కడి భాష వ్యాకరణబద్ధంగా లేదని? అందుకే దాశరథి గారు కూడా ఉంటారు,
వ్యాకరణము ఉన్నది భాష కాదు, ఆ, భాష భాష ఎట్లా ఏర్పడింది అనేది మనము చరిత్ర అంతా తీస్తే దాని వ్యాకరణం అంతా కూడా బయటపడుతుంది. ఇప్పుడున్న వ్యాకరణంతో ఏ భాష కూడా పుట్టదు అంటాడు. దాన్ని మన కాళోజీ గారు కూడా సమర్థిస్తారు. అందుకే ప్రజల భాషల్లోనే రాయాలి, ప్రజల భాషల్లోనే పాఠశాలల్లో చదువు నేర్పాలి అని చెప్పేసి గొప్ప నినాదంతో ముందుకు పోయినటువంటి వ్యక్తి. ఇదే నినాదంతో ముందుకు పోయిన వ్యక్తి ఆంధ్రాలో కూడా ఉన్నాడు, గిడుగు రామ్మూర్తి పంతులు గారు. భాషా దినోత్సవం భాషా దినోత్సవం అని 29 ఆగస్టు నాడు జరుపుకుంటాం. వాస్తవానికి ఆయన తెలుగు భాష కన్నా ఆయన కృషి చేసింది ఏంటంటే వ్యవహార భాష మీద కృషి చేసిండు. ఆయన దినోత్సవాన్ని తెలుగు లేదా వ్యవహార భాషల దినోత్సవంగా జరపాలి, గ్రాంధికం నుంచి. కానీ విచిత్రం ఏంటంటే తెలుగు భాషా దినోత్సవం పేరిట పండితులకు సన్మానాలు దానికి పరిమితం అయిపోయింది. కానీ ఆయన కృషి చేసింది ఏంటంటే ప్రజల భాష, వ్యవహార భాష ఏదైతే ఉందో దానికి పట్టం కట్టాలని కృషి చేసిండు ఆయన. కానీ అది జరగలేదు. బట్ మన తెలంగాణ చాలా గ్రేట్. తెలంగాణ భాషా దినోత్సవాన్ని సగర్వంగా ప్రకటించుకున్నాం. ఆ రోజు కాళోజీ బాటలో నడవడానికి పునరంకితమవుతూ తెలంగాణ సాహిత్య సమాజం అంతా కూడా, ప్రజా సమాజం అంతా, ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా ముందుకు వెళ్తున్నారు. బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష కావాలని చెప్పి కాళోజీ మాట. ఇప్పుడు తెలంగాణ భాషా దినోత్సవం జరుగుతుంది, ఇప్పుడు నడుస్తుందా? పలుకుబడుల భాష జరుగుతుందా? లేదు, ఇప్పుడు ఇంకా మనం బడి పలుకుల భాషల్లోనే ఉన్నాం. కాళోజీ చేసిన రచనలు కూడా తెలంగాణ భాష యాసలో ఉండవు కదా, కొంత గ్రాంధికం కలుస్తుంది అక్కడక్కడ. అంటే 100% అనేది ఏది ఉండదు. కానీ ఆయన చాలా అద్భుతంగా తెలంగాణ సామెతల్ని, తెలంగాణ పలుకుబడుల్ని, అసలు చాలా పదాలను తెలంగాణీకరణం చేసి వాడిండు ఆయన. దానికి మనకు చాలా ఎగ్జాంపుల్స్ కనబడతాయి. కాళోజీ గారు ఏం చెప్తారంటే, వ్యాకరణం రాచబాట వేస్తుంది, వాడుక పిల్లబాట తొక్కుతుంది, సమ్మత రూప దర్శనాభిలాషి పండితుడు, అగుపడ్డ రూపమే సమ్మతము సామాన్యుడికి, ఎవరికో నచ్చునట్లు పలకడం నాడు, ఎవరికో నచ్చునట్లు పలకడం నాడు, ఎవడికి వాడు వచ్చినట్లు, ఎవడికి వాడు నచ్చినట్లు పలకడం నేడు, పలకడం ఖాయం నేడు, ఎవడికి వాడు నచ్చినట్లు పలకడం ఖాయం నేడు అంటాడు. అంటే పండితుడు ఏం చేస్తాడట, తను అనుకున్న రూపం కనబడ్డదే భాష అంటాడట. కానీ సామాన్యుడు ఏమనుకుంటాడట, తనకు నచ్చిన తనకు కనబడ్డదే ఆ రూపం నచ్చుతుందట ఆయనకి. సో అగుపడ్డ రూపమే సమ్మతము సామాన్యుడికి, దేనికోసం ఊహించాడు. నిజం అంటే జీవితంలోంచి సామాన్యుడు వస్తాడు. సో జీవితంలోంచి వచ్చింది జీవభాష, ఈ వ్యవహార భాష. తర్వాత ఆయన ఏమంటాడంటే, మా కవిత్వంలో వ్యాకరణం మాత్రమే లేదు, మిగిలిన కావ్య గుణాలన్నీ ఉన్నాయి. ఎవరైతే తెలంగాణ భాషను కించపరిచారో వాళ్ళకి సమాధానం చెప్తూ అంటాడు అన్నట్టు. మా కవిత్వంలో వ్యాకరణం మాత్రమే లేదు, మిగిలిన కావ్య గుణాలున్నాయి, మీ కవిత్వంలో వ్యాకరణం తప్ప మరే చెప్పుకోదగ్గ విషయం లేదు అని ధిక్కారాన్ని ఆయన ప్రకటిస్తాడు. తర్వాత దాశరథి చెప్పిన మాటను కూడా ఆయన గుర్తు చేస్తాడు. కైతకు వ్యాకరణమే పరమావధి అసలే కాదు అంటాడు దాశరథి, మా రచనలో వ్యాకరణం మాత్రమే లేదు, మీ రచన అంతా వ్యాకరణం తప్ప మరేమీ కాదు అంటే. చూడండి, తర్వాత ఆయన అనేకమైనటువంటి పదాలను సృష్టిస్తాడు. ఆయన దాదాగిరి అనే పదం మనం వింటూ ఉంటాం. ఆయన దాదాగిరిలాగా మరో పదం సృష్టించండి. ఏమంటాడు, పౌరమతము సున్నజేయు నేతాగిరికా ఓటు అంటాడు. పొలిటికల్ కొత్త పదాలను సృష్టించిండు ఆయన. నేతాగిరి అనే పదం సృష్టించింది ఆయన్నే. దాదాగిరి అనేది ప్రజల్లో ఉన్నది. ఆ ప్రజల్లో ఉన్న భాషకు అంటే ఏదైనా సరే పద సంపద పెంచాలి కదా, అట్లా ప్రజల భాషల నుంచే పద సంపద పెంచిండు ఆయన, దాదాగిరి నేతాగిరిలాగా. తర్వాత ఆయన ఇంగ్లీషు పదాలను కూడా తెలంగాణీకరణ లేదా తెలుగీకరణ చేసి అద్భుతంగా పలుకుతాడు ఆయన. హార్టిస్టు కానివాడు ఆర్టిస్టు కాగలడా అంటాడు. ఆర్టిస్ట్ అనేది ఇంగ్లీష్ పదం, హార్టిస్ట్ అనేది లేదు, ఈయన సృష్టించాడు. కానీ మన హృదయానికి తగులుతుంది. తర్వాత పతివ్రత, పాతివ్రత్యం అనే పదాలు మనము వింటూ ఉంటాం. ఆయన ఏమంటాడంటే, పాపపుణ్యముల చర్చ పార్టీ వ్రతులకు తగదు, పతివ్రతలాగా పార్టీ వ్రతులు అంటాడు ఆయన. ఆలోచన అనుమానము సోకిన పార్టీ వ్రత్యము సున్నా. కొంచెం డౌట్ వస్తే పార్టీలు మారుతుంటారు కదా, వాళ్ళ మీద పార్టీ వ్రత్యం, ఇట్లాంటి పదాలు ఆయన సృష్టించాడు. తర్వాత ఆయన ఇంకేం చేస్తాడంటే,
పదాలలోని చమత్కారంగా పదాలను మారుస్తుంటాడు. పత్రికలకు ఆయన తీసుకొచ్చినటువంటి పదబంధాలు, కొత్త పదబంధాలు ఈరోజు పత్రికలో శీర్షికల్లా కనబడుతున్నాయి మనకు. సహకార సంఘాలు సరిగా పనిచేస్తలేవు అనే దానికి ఆయన ఏమని చెప్పాడంటే స్వాహాకార సంఘాలు అన్నాడు. స్వాహా చేసేస్తాయి అట్లా. తర్వాత రాజకీయాలు వద్దు, ప్రజాకీయాలు కావాలన్నాడు. రాజకీయాలంటే రాజు కోసం చేసేది, ప్రజాకీయాలంటే ప్రజల కోసం చేయాలన్నాడు ఆయన. ఇట్లాంటి కొత్త పదాలను బాగా సృష్టించిండు ఆయన. తర్వాత తెలంగాణ పదాలుగా వేరే భాష పదాలను రెండింటిని కలిపి తెలంగాణ పదాలుగా మార్చేసిండు ఆయన. బచ్చా అనేది ఉర్దూ పదము, హిందీ పదము. నేత అనేది సంస్కృత పదము. తెలంగాణలో ఏమంటాడు, చోటామోటా లీడర్లను బచ్చా నేతలు అన్నాడు ఆయన. బచ్చా నేతలు. ఈ విధంగా చాలా గొప్ప పద సంపద సృష్టించినటువంటి చరిత్ర కాళోజీ గారిది. ఏమంటాడు ఇంకా, ఆయన ఉపయోగించిన తెలంగాణ సంబంధించి జాతీయాలు అద్భుతంగా ఉపయోగిస్తాడు ఆయన. ఎక్కడైతేనేమి నేను కుక్క చావు చచ్చినాను, ఏ ఎండకు ఆగొడుగు ఎత్తేటి బ్రతుకునాది. కుక్క చావు తెలంగాణలో మనం వాడతాం, ఏ ఎండకు ఆగొడుగు అనేది వాడతాం. ఇక్కడ అక్కడ అంతటా నేల ఈనినట్లు జనం, నేల ఈనినట్లు పదబంధం అని జాతీయం. డ్రామా ఆడకపోతే కుంటి సాకులు. కుంటి సాకులు అనేది కూడా మనం రెగ్యులర్గా వాడతాం. అరే డ్రామాలు ఆడుతున్నావు అని అంట. ప్రజల భాష. దీన్ని కవిత్వం చేసిండు ఆయన. ఇట్లా మనం కాళోజీ గారిని పరిశీలించినప్పుడు తెలంగాణతనం ఇట్లా కనబడుతుంది. ఇంకా సామాన్యంగా మన పల్లెల్లో నివసించే మహిళలు ఉపయోగించే భాషను కూడా ఆయన కవిత్వీకరణ చేశాడు. ఉత్తమాటలు కట్టిపెట్టి పెత్తనాలకు దేవులాడక అంటాడు. ఉత్తమాటలు కట్టిపెట్టి పెత్తనాలకు దేవులాడక బ్రతుకదల్చిన పోరు సుతారం తప్పదు. సుతారం అంటే ఎప్పుడనే అర్థంలో మనం వాడుతుంటాం దాన్ని. జాతీయత రాష్ట్రీయత పెంక మీద పేలాలు ఎగిరెగిరి పడుతుంది. జాతీయత రాష్ట్రీయత పెంక మీది పేలాలుగా ఇట్లా ఆయన మన మహిళలు, మన స్త్రీమూర్తులు, అమ్మలు ఉపయోగించేటటువంటి భాషను ఆయన చాలా అద్భుతంగా వాడుతూ ఉంటాడు. పైసా చేతిలో లేక బస్సు ఎక్కని నీకు, పైసా చేతిలో లేక బస్సు ఎక్కని నీకు మోటార్ల ఊరేగే ముల్లె ఆడిదిరా అంటాడు. ముల్లె పల్లెలు ఇవన్నీ మూటా ముల్లె. తర్వాత ఆయన ఉపయోగించిన పదాలు కూడా ఎట్లా అతికిపోతాయంటే, ఇప్పుడు క్యూలు కట్టడం చూస్తున్నాం మనం. యూరియాకు క్యూ కట్టడము, ఒకప్పుడు సినిమా టికెట్ల కోసం క్యూ కట్టేది. ఆ సందర్భంలో ఆయన వాడతాడు, గంటల తరబడి క్యూలో ఒంటేలో ఆపుకుంటున్నా అంటాడు. ఎంత సహజమైనటువంటి భాష అండి. చాలా అసలు హ్యాపీగా అనిపిస్తుంది. తర్వాత పోతన పద్యం ఒక ఉంటుంది, లావుకింతయు లేదు అని, చాలా ఫేమస్ పద్యం ఉంటుంది. అట్లాంటి పద్యాన్ని కూడా ఆయన సరళంగా భాషలో అంటే అట్లాంటి పద్యాన్ని దాన్ని ఒక మోడల్గా తీసుకొని అద్భుతమైనటువంటి కవిత్వం రాస్తాడు. లా ఒకంతయు లేదు, అక్కడ లా ఒకంతయు లేదు అన్నాడు. లా అంటే శక్తి, ఆడ ఇక్కడ లా అంటే చట్టం. లా ఒకంతయు లేదు ఆర్డర్ విలోలంబయ్యే, ఆడ ధైర్యం విలోలంబ అవుతుంది, ఇక్కడ ఆర్డర్ విలోలంబ అవుతుంది. లా అండ్ ఆర్డర్ అంటాం కదా. లా ఒకంతయు లేదు ఆర్డర్ విలోలంబయ్యే ప్రాణముల్ ఠావులు తప్ప. అక్కడ కూడా ప్రాణములు ఠావులు తప్పుతాయి, ఇక్కడ కూడా ప్రాణములు ఠావులు తప్పుతాయి. అంటే లా అంటే చట్టము, ఆర్డర్ ఉండాలని చెప్పేసి ఆ పద్యం మనకు స్ఫురణకు వస్తుంది చదివిన వాళ్ళకు. అంటే ప్రజల్లోకి ఎవేవి పోయినాయో వాటిని మళ్ళీ ఆయన కవిత్కరించాడు చాలా అద్భుతంగా. తర్వాత ఆయన పదాలతో విన్యాసాలు చేయడం కూడా కాళోజీ గారికి వెన్నతో పెట్టిన విద్య. ఒక్కొక్క ఇంట్లో ఎన్ని ప్లాట్లు వేస్తున్నాం, ఒక్క ప్లాటుకై ఎంత ఫ్లాట్ అయిపోతున్నాం, ఒక్క ఫ్రిడ్జ్ కొరకు ఎంత ఫ్రీజ్ అయిపోతున్నాం, ఒక్క ఫ్యానుకై ఎంతటి డాంకీ హెడ్స్కు ఫ్యాన్ అవుతున్నాం. ఇట్లా ఇంకా డాంకీ హెడ్స్ చుట్టూ గిరగిరా తిరుగుతున్నాం అంటాడు. ఫ్యాన్ తిరుగుతుంటుంది కదా, అంటే దేనికోసం ఏం చేస్తాం, మన పనికిరానాడు. డాంకీ హెడ్స్ అంటే అర్థమైంది కదా, గాడిద తలల చుట్టూ మనం తిరుగుతున్నాం ఒక ఫ్యాన్ కోసం. అట్లా చెప్తుంటాడు. ఆయన పదాలను ఉపయోగించడం కూడా ఎంత ఆసక్తికరంగా ఉంటుందంటే ఇప్పటి జనరేషన్ కూడా దానికి ఫ్లాట్ అయిపోతారు. ఇదేం వేషం రా బ్రదర్,
ఇట్ జస్ట్ సూట్స్ ద వెదర్. ఇదేం వేషం రా బ్రదర్, ఇట్ జస్ట్ షూట్స్ ద వెదర్. ఏం వేషం వేసినారంటే వాతావరణానికి అనుకూలంగా ఉందనేది. తర్వాత ఉర్దూ పదాలను కూడా ఆయన అద్భుతంగా వాడతాడు. మా పురూరవుని కొరకు మరి ఎవడో కాదు, ఖుద్దు ఇంద్రుడే స్వయంగా పంపిండు. పురూరవుడి కోసం మేనకను పంపుతాడు కదా, ఇక్కడ ఖుద్దు అంటాడు. ఖుద్దు ఇంద్రుడే స్వయంగా పంపిండు అంటే స్వయంగా ఇంద్రుడే ఎవరిని, పురూరవుణ్ణి, ఆయన తపస్సును లేదా ఆయన భంగం చేయడానికి మేనగన్ను పంపుతాడు కదా. ఖుద్ అనే పదాన్ని ఇక్కడ వాడతాడు. ఖుద్ అనేది ఉర్దూ. ఇట్లా ఆయనకు తెలిసినటువంటి భాషలు, తల్లి కన్నడ, తండ్రి మహారాష్ట్ర, పుట్టి పెరిగిందంతా వరంగల్, హైదరాబాదు. కాబట్టి ఈ అన్ని భాషల మీద పట్టు. ఆయన భాషలో, ఆయన రచనల్లో ఇవన్నీ కూడా వస్తాయి. భాష అంటే ఏంటంటే అన్నీ ఒక నదిలాగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవహిస్తున్న క్రమంలో ఈ వచ్చిన అన్నింటినీ కూడా తనలో కలుపుకుంటూ దానికి తెలంగాణ తనాన్ని అద్దుతూ ముందుకు తీసుకెళ్తాయి. 1992లో పద్మవిభూషణ్ అవార్డు కాళోజీకి. మరి భారతరత్నకు అర్హుడు కాదా కాళోజీ? భారతరత్న అవార్డు ఎందుకు ఇవ్వలేదు? ఎన్టీఆర్కు భారతరత్న, ఎన్టీఆర్ భారతరత్న అని అడుగుతున్నారు కానీ తెలంగాణలో ప్రజాకవి, వైతాళికుడు, ఇంత గొప్ప ప్రజాకవి, జీవితం అంతా ప్రజా ఉద్యమాలకు ఊపిరిలూదిన కవికి భారతరత్న ఎందుకు దక్కలేదు? 100% కాళోజీ గారికి భారతరత్న ఇవ్వాల్సిందే. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో ఆయనకు పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. పివి నరసింహారావు వీరు ఇద్దరు క్లాస్మేట్స్. కాళోజీ పివి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. నాకు తెలిసి ఎక్కడో విన్నాను నేను, అరే ఒరే అని పిలుచుకునేంత దగ్గరితనం. ఆయన ఖచ్చితంగా భారతరత్న ఇవ్వాల్సిందే. భారత రత్నమే ఆయన, ప్రజల హృదయాల్లో నిలిచి ఉన్నాడు. కాళోజీ గారి రచనలు ఇంకా ప్రాచుర్యం పొందాల్సినటువంటి అవసరం ఉంది. భారతరత్నతో పాటు ఈ పని కూడా జరగాల. కొన్ని సంస్థలు చేసినాయి. ఇప్పుడు గంటా జలంధర్ రెడ్డి గారు కాళోజీ గారి సాహిత్యం మీద జాతీయ సదస్సు నిర్వహించి చాలా అద్భుతమైన పుస్తకాలు తీసుకొచ్చారు ఆయన. అంటే ఇది ఒక వ్యక్తి లేదా ఒక చిన్న సంస్థ చేస్తే ఇది అయ్యే పని కాదు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గత ప్రభుత్వమే చేయాల్సింది, చేయలేదు. కానీ ఈ ప్రభుత్వం పూనుకోవాల్సింది. కాళోజీ గారి రచనలు పాఠశాలల్లో, కళాశాలల్లో, యూనివర్సిటీల్లో, ప్రతి లైబ్రరీలో ఉండాలి. అసలు అవి చదువుతుంటే మనం మైమర్చిపోతుంటాం. ఎందుకు 10 ఏళ్ళు అయినా కానీ తెలంగాణ వచ్చి కాళోజీ జీవిత చరిత్ర కానీ రచనలు కానీ పాఠ్యాంశాల్లో లేవు? కాళోజీ జీవిత చరిత్ర పురస్కారం ఒకటే ఇచ్చి హెల్త్ యూనివర్సిటీలకు పేర్లు పెట్టి ఆపేరు కానీ కాళోజీ జీవిత చరిత్ర ఉపవాచకంలో ఉంది. నాంటెల్లో వచ్చింది. స్కూల్ లెవెల్లో 8th, 9th ఉంది అది. తర్వాత ఆయనకు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత దక్కిన గౌరవాలు ఏంటంటే, ఒకటి హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టడం, క్షేత్రం ఒకటి కళాక్షేత్రం, కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మిస్తున్నారు. తర్వాత ఆయన పేరు మీద అవార్డు ఇవ్వడము, ఆయన బర్త్డేను తెలంగాణ భాషా దినోత్సవం ఏర్పడి ఇవి జరిగినాయి. ఇవన్నీ జరగడం ఒక ఎత్తు అయితే, కాళోజీ ఆయన రచనలతోటే ప్రాచుర్యం పొందినవాడు. ఆయన గొడవంతా ప్రజల గొడవ. ఆ గొడవ ఆయన తీసుకొచ్చినటువంటి సాహిత్యం. ఆ సాహిత్యం మాత్రం ప్రజల దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. విస్తృతంగా సదస్సులు నిర్వహించి ఆయన యొక్క సాహిత్యాన్ని మొత్తం ఒక్కటిగా చేసి సంపుటాలుగా వేసి సమాజం దగ్గరికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడికి వెళ్ళినా కాళోజీ సాహిత్యం అనేది కనబడాలి. ఎందుకంటే తెలంగాణ భాషా దినోత్సవం అనేది సక్సెస్ కావాలి అని అంటే, తెలంగాణ భాషా దినోత్సవం మంచి ఫలితాలను పొందాలంటే ఆయన సాహిత్యం ప్రజల వద్దకు చేరేదాకా, ఆయన సాహిత్యం ముందు తరాలకు చాలా సులభంగా అందేదాకా అది సాధ్యం కాదు. ముందు తరాలు కాళోజీని చదవాలంటే ఆయన సాహిత్యం చదవాల్సిందే కదా. సో ఆ పని జరగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాలు ఆ పని ఖచ్చితంగా చేయాలి. తెలంగాణ రాష్ట్రం అంటే కళలకు పుట్టినిల్ల, క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది. మరి ఇక్కడ తెలుగు భాష, తెలంగాణ భాష ఏదైతే ఉందో చాలా సినిమాల్లో దాన్ని కామెడీకి వాడడం కానీ విలన్లకు వాడడం ఇట్లాంటివి ఉండేవి గతంలో. కానీ ఇప్పుడు కొంత మార్పు వచ్చినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు హీరోలకు, ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమాల్లో కానీ, సినిమా స్టోరీ ఏదైనా కానీ హీరో మాట్లాడే లాంగ్వేజ్ తెలంగాణ లాంగ్వేజే ఉంటుంది విజయ్ దేవరకొండది. అంటే ఏ బ్యాక్ డ్రాప్తో స్టోరీ తీసినా కానీ, సినిమా తీసినా కానీ తెలంగాణ స్లాంగ్లోనే విజయ్ దేవరకొండది కనిపిస్తుంది. ఇప్పుడు కొంత మార్పు వచ్చిందంటే, ఒకప్పుడు విలన్లకు, కమెడియన్లకు తెలంగాణ భాషను పెట్టి వెక్కిరించి ఇటువంటి దగ్గర నుంచి ఇప్పుడు సినిమాల్లో హీరోల దాకా స్థాయి దాకా భాష వెళ్ళింది కదా. కొంత మార్పు కనపడుతుంది.
2014 తర్వాత ఇది చాలా గొప్ప విషయం. తెలంగాణ భాష హీరో భాష అయింది. అంటే ఒకప్పుడు మీరు అన్నట్టుగా విలన్లకు కమెడియన్లకు ఉన్నటువంటిది ఇప్పుడు హీరోల భాష అయింది. మన హీరోలు ఇప్పుడు విజయ్ దేవరకొండ కావచ్చు, ఇంకా ఆయన విశ్వక్సేన్, ఇంకొక మన ఆ, బలగం హీరో ప్రియదర్శి కావచ్చు, విశ్వక్సేన్ కావచ్చు, విజయ్ దేవరకొండ కావచ్చు, వీళ్ళంతా మన నితిన్ కావచ్చు, వీళ్ళంతా కూడా తెలంగాణ భాషతో తెలంగాణ భాషను తమ పాత్రలకు ఆ పాత్రలకు కూడా తెలంగాణ వాళ్ళై ఉండి తమ పాత్రలకు కూడా అదే భాషతో వాళ్ళు ముందుకు పోతున్న తీరు చాలా అద్భుతం. అంతెందుకు ఇప్పుడు మనం వెబ్ సిరీస్లు చూస్తున్నాం. వెబ్ సిరీస్లు కూడా మీకు తెలంగాణ భాషలో బోల్డెన్ వస్తున్నాయి, ప్రజాదరణను పొందుతున్నాయి. మంచిగా టాలెంటెడ్ ఉన్న డైరెక్టర్స్కి కానీ యాక్టర్స్కి కానీ చాలా మంచి వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి అవి. ఈ మధ్య అదేంటి మైవిలస్సు అనిల్ మోతేవారి లవ్ స్టోరీ మైవిలస్సు అనిల్. ఇంకోటి కూడా ఒకటి ఊరు పేరు మీద వచ్చి పంచాయత్ అని హిందీ సీరియల్, శివారుపాలెం వెబ్ సిరీస్లో కూడా తెలంగాణ భాషకు చాలా పట్టం కట్టినట్టయింది. మనకు పంచాయత్ అని ఒక హిందీ వెబ్ సిరీస్ ఉంది, శివరపల్లి అని, దాన్ని తెలుగులో శివారుపల్లి అని చెప్పేసి తీశారు. అసలు ఎంత అద్భుతంగా పోయిందని అంటే ఏ యూత్ అయినా సరే దాంట్లో డైలాగ్స్ మాట్లాడుకుంటున్నారు. ఆ కథ విని ఎట్లా అంటే హ్యాపీగా నవ్వుకుంటున్నారు, ఆ డైలాగ్స్ విని ఎంజాయ్ చేస్తున్నారు. అట్లాగే ఈ మధ్య మోతేవరి లవ్ స్టోరీ అని ఒకటి వచ్చింది, వెబ్ సిరీస్ లాగే వచ్చింది. బహుశా సినిమా కూడా ఉన్నదేమో. అందులో కూడా అసలు ఉన్నటువంటి డైలాగ్స్ కానీ ఆ తెలంగాణ సహజత్వం కానీ చాలా అద్భుతంగా రంజింపజేస్తుంది. ఇది ఇక్కడే కాదు, తెలుగు తెలిసిన వాళ్ళంతా కూడా వాటిని ఎంజాయ్ చేస్తున్నారు. సో తెలంగాణ భాష పట్టాభిషేకం చేసుకుంటున్నది, అందులో నో డౌటు. కానీ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ముందు తరాలకు ఇదంతా కూడా పోవాలి. ముందు తరాలకు పోవాలి అని అంటే ఖచ్చితంగా ప్రభుత్వం దానికి ఒక కార్యాచరణ ప్రణాళిక చేసుకొని ముందుకు సాగాలి. అన్నింటికన్నా ముందు మన తెలంగాణ సాహిత్య అకాడమీకి ఒక పూర్తి స్థాయి చైర్మన్ని నియమించి ఆయన ద్వారా ఈ పనులను చేపిస్తే చాలా అద్భుతాలు. ఎందుకు తెలంగాణ సాహిత్య అకాడమీకి నందిని సిద్ధారెడ్డి తర్వాత గ్యాప్ ఇచ్చి జూలూరి గౌరీశంకర్ తర్వాత ఇంకా 2 ఏళ్ళు అవుతున్నా కానీ ఇంకా అకాడమీకి చైర్మన్ లేకపోవడం, తెలంగాణ సాహిత్య అకాడమీ ఉండలేదు అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఇదే తెలుగు సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా కాలేజీ అందుకున్నారు. అంటే ఇదంతా కూడా రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు. పాలకులకు సాహిత్యం మీద ప్రేమ ఉంటే ఇవి సాధ్యమవుతాయి. రేవంత్ రెడ్డి గారికి ప్రేమ లేదని కాదు, ఎందుకంటే అందశ్రీ గారి గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించి జై జై హై తెలంగాణ, ₹1 కోటి పురస్కారం, తర్వాత సాహితీవేత్తలకు ₹1 కోటి పురస్కారం ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చి ఆయన సాహిత్యం మీద అభిమానాన్ని చాటుకుంటుండు. ఆ అభిమానాన్ని నేను ఇంకొంచెం పెంచుకుని సాహిత్య అకాడమీకి చైర్మన్ని నియమిస్తే ఇంకా తెలంగాణ సాహిత్యానికి తెలంగాణ భాషకు చాలా మేలు జరుగుతుంది. ఆ దిశలో తప్పకుండా నిర్ణయం తీసుకోవాలి. తెలంగాణ కవులు కానీ రచయితలకు కానీ చాలా క్రియేటివిటీతో రచనలు ఉంటాయి. కానీ ఏపీ రచనలకు కానీ రచయితలకు లభించినటువంటి పురస్కారాలు కానీ గౌరవం కానీ ఇక్కడ వాళ్ళకి ఇంకా దక్కుతుంది. ఇంకా ఆ విషయాలు వివక్ష ఉందా కేంద్ర సాహిత్య అకాడమీల అవార్డుల విషయాల్లో కానీ? అట్లా చాలా మంచి ప్రశ్న ఇది. తెలంగాణలో అవార్డులు రాకపోవడానికి, ఆంధ్రాలో అవార్డులు ఎక్కువగా రావడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది. పబ్లిషర్స్ అంతా కూడా ఆంధ్ర వాళ్ళే. పత్రికలు ఆంధ్రాలో ఎక్కువ ఉన్నాయి, సాహిత్య పత్రికలు. తెలంగాణలో దాని లోటు చాలా ఎక్కువగా ఉంది. పబ్లిషర్స్ లేరు, ఒకరిద్దరున్నా పాపం బాగా డక్కి మొక్కిలు పడుతున్నారు వాళ్ళు. ఇక పత్రికలు అయితే లేనేలేవు, అన్ని ఆన్లైన్ పత్రికలేనే. ఇప్పుడు ఈ పేపర్ ఎక్కువైపోయింది, ఈ పేపర్లు అయిపోయినాయి. ఇప్పుడు మీరు లేదా నేను ఏదైనా రాసినామనుకోండి, అది పత్రికలో ప్రచురింపబడితే ఇంకా ఉత్సాహం ఉంటుంది, ఇంకా మనం సాహిత్యాన్ని సృష్టిస్తాం. అసలు ప్రచురించే పత్రికలే లేవే, దినపత్రికల్లో వస్తాయి, అది చాలా లిమిట్. వీక్లీ వన్స్ సాహిత్య పేజీ ఉంటుంది, వీక్లీ వన్స్ ఉంటుంది అది. కనీసం మాసపత్రికలు కానీ పక్షపత్రికలు కానీ అట్లీస్ట్ త్రైమాసిక పత్రికలు కానీ సాహిత్యానికి రావాలి. సో ఎవరైతే సాహిత్యపరమైన అభినవేశం ఉందో, ఆసక్తి ఉందో, వాళ్ళు రాజకీయాల్లో ఉండొచ్చు, లేదా వాళ్ళు ఒక ఏమంటారు మనం ఇండస్ట్రియలిస్ట్గా పారిశ్రామికవేత్తలుగా ఉండొచ్చు, మంచి వ్యాపారవేత్తలుగా ఉండొచ్చు. వాళ్ళు పూనుకుని, ఎందుకంటే ఇందులో రిటర్న్స్ ఏమి ఉండవండి, సాహిత్య పత్రికలు పెడితే వాళ్ళకి లాభాలు ఏమి ఉండవు.
కాబట్టి ఒక చారిటీగా ఈ పత్రికలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. పత్రికలు నిర్వహిస్తే మంచి సాహిత్యం వస్తుంది. మంచి సాహిత్యం ప్రజల్లోకి పోతే ప్రజలు ఎక్కడో దగ్గర దాన్ని ఆస్వాదిస్తారు. ఆస్వాదించినప్పుడు ఆ ప్రజల మైండ్ సెట్లో మార్పు అనేది వస్తుంది. అది మంచి మార్పు అయి ఉంటుంది. అట్లాగే ఈ ప్రచురణలు ఎక్కువైతే పత్రికల్లో రచనలు వచ్చినా, పబ్లిషర్స్ వచ్చి రచనలు ప్రచురించడానికి ముందుకొచ్చినా ఏం జరుగుతుందంటే కేంద్ర సాహిత్య అకాడమీ, ఇతర సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడి నుంచి తీసుకుంటాయి ఫీడ్బ్యాక్? పత్రికల నుంచే కదా. పత్రికల్లో మన వాళ్ళు ఉంటే మన వాళ్ళకి అవార్డు వస్తుంది. మన వాళ్ళే పత్రికల్లో లేనప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది? గతంలో పివి నరసింహారావు కాకతీయ అనే పత్రిక అంటే కొన్ని పత్రికలు నడిపారు కదా అంతకుముందు. అంటే అప్పుడు లాభాపేక్ష లేకుండా విపరీతంగా పత్రికలు అంటే నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమాల్లో పాల్పంచుకుంటూ స్టేట్ కాంగ్రెస్ తరపున ఇవన్నీ నడిపాయి. ఇప్పుడు అట్లాంటి పత్రికలు లేవు కదా అసలు. అంటే ఉద్యమ కాలంలో పత్రికలు వచ్చినాయి, దానికి చాలామంది సపోర్ట్ చేసిర్రు. కానీ సాహిత్యం బతకడానికి, సాహిత్యం విస్తరించడానికి సాహిత్య పత్రికలు రావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు అండదండగా ఉండి చేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో మనం చూసినాం, తంగేడు పత్రిక వచ్చింది. తంగేడు కవిత గారు తీసుకొచ్చారు జాగృతి నుంచి. కొన్నాళ్ళు నడిచింది అది, కానీ కంటిన్యూ అయితే బాగుండేది. అట్లాగే మనకిప్పుడు ఆన్లైన్ పత్రికలు వస్తున్నాయి. బహుళ పత్రిక అని మన జ్వలిత గారు నడుపుతున్నారు. తర్వాత కొండపల్లి నిహారిణి గారు ఒక పత్రికను నడుపుతున్నారు. అయితే ఇవన్నీ కూడా ఆన్లైన్కే ఇదైపోయినాయి. ఆన్లైన్ పత్రికలు సామాన్యులు ఎట్లా చదువుతారండి? ఇప్పుడు మనం చదువుకునేటప్పుడు బస్ స్టాండ్కి పోతే ఆ బుక్ స్టాల్లో అన్నీ కనబడేవి. ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, స్వాతి ఇవన్నీ కనబడేవి. బస్ ఎక్కుతున్నామంటే ఒకటి తీసుకొని పోయి కూర్చుంటుంటే మనం గమ్యస్థానం చేరుకునేసరికి చదవడం పూర్తయ్యేది. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడుంది? లేదు. తర్వాత ఇక్కడ కాళోజీ గారి గురించి మనం ఇంకోటి కూడా చెప్పుకోవాలి. ప్రభాకర్ జైని గారు ఉన్నారు, ఫిలిం డైరెక్టర్. ఆయన కాళోజీ సినిమా తీశారు. విచిత్రం ఏంటంటే చాలా అద్భుతంగా వచ్చింది సినిమా అది. అందులో కూడా నేను ఒక చిన్న పాత్ర వేసినాను. చాలా అద్భుతంగా వచ్చింది సినిమా, కానీ థియేటర్లలో ఆడలేదు అది. దానికి మొన్న గద్దర్ అవార్డు కూడా ఇచ్చారు సినిమాకు, కాళోజీ సినిమాకు. అంటే పాపం అంతో కొంత ధైర్యం చేసి తెలంగాణ దీపస్తంభాలు లాంటి వ్యక్తుల సినిమాలు తీస్తే కూడా ప్రజలు చూసే పరిస్థితిలో లేరు. అది కూడా కొంచెం విచారకరమైన. అంపశయ్య నవీన్ మీద కూడా తీసినట్టు సినిమా ప్రభాకర్ జైన్. అంపశయ్య నవీన్ గారి పుస్తకం, అంపశయ్య పుస్తకాన్ని సినిమా తీశారు ఆయన. ఆయన సినిమాలన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే లాభాపేక్ష ఉండదు, అనుకున్నది తీస్తారు ఆయన. సో ఆయనకి ఈ మధ్య అవార్డులు కూడా బాగానే వచ్చినాయి. చాలా సంతోషకరమైన విషయం. కాళోజీ కోసం, కాళోజీని వెండి తెరకెక్కించిన సందర్భంగా వారికి మనం పల్లవి టీవీ పక్షాన్ని కూడా శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఇన్ని బయోపిక్లు వస్తుంటాయి కదా ప్రముఖుల మీద, వాటి మీద కాళోజీ మీద ఒక అంటే టాలీవుడ్లో కానీ ఒక మంచి సినిమా ఎందుకు రాకూడదు అంటే తీయాలనే ఆలోచన. అదే జైని గారు తీశారు, కానీ అది అంటే ఇప్పుడు ఓటీటీలో కనబడుతున్నట్టున్నది. డైరెక్టర్లు ఇట్లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లు తలుచుకుంటే చాలా ఈజీగా అవుతుంది. ఇప్పుడు మల్లేశం సినిమా తీశారు బలగం, ఆ టైప్లో అట్లాంటి ఇప్పుడు దిల్ రాజు లాంటి వాళ్ళు, ఇంకా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా, వాళ్ళు తీస్తే కాళోజీ లాంటి వీళ్ళ బయోపిక్స్ రావాలి, డెఫినెట్గా రావాలి. ప్రజల్లోకి అట్లా వెళ్ళిపోతే చాలా బాగుంది. తమిళ్లో భారతి మహాకవి అని ఉంటారు, ఆయన పేరు మీద ఒక బయోపిక్ కూడా తీసే తమిళ్లో. వాళ్ళు సాహిత్యానికి చాలా చెవి కోసుకుంటారు. సుబ్రహ్మణ్య భారతి గారి మీద వచ్చిన సుబ్రహ్మణ్య భారతి మీద. ఇప్పుడు కాళోజీకి సంబంధించి నిజాం కాలంలో రైతాంగ సాయుధ పోరాటానికి మద్దతు తెలిపారు, ఆర్య సమాజ్కు మద్దతు తెలిపారు, స్టేట్ కాంగ్రెస్కు మద్దతు తెలిపారు. అంటే ఒకే వ్యక్తిలో కమ్యూనిస్టు ఉద్యమానికి మద్దతు తెలిపారు. చివరికి ఏంటి, ఇది ప్రపంచం నానా ఇజాల పుట్ట కాదనవాని కనులొట్ట, ఇది కాళోజీ చెప్పారు. అంటే ఏంటి ఇదంతా ఇన్ని పార్శ్వాలు ఒకటి సార్? కాళోజీ గారు ఎంత గ్రేట్ అంటే ఆయన చెప్పుకున్నాడు, ఆయన నేను ఏ సిద్ధాంతానికి లొంగను, నేను ఏ ఇజానికి లొంగను, నిజం మాత్రమే నా కవిత్వం, నిజం మాత్రమే నా బాట అంటాడు ఆయన. ఆయన ఆర్య సమాజ్ చాలా ప్రభావితమైంది. ఆర్య సమాజం ఏం చెప్తుంది? మహర్షి దయానంద సరస్వతి ఆయన సత్యార్థ ప్రకాశికలో ఆయన ఏమంటాడంటే మనుషుల్లాగా బతకమంటాడు. అది ఆయనకు స్ఫూర్తి ఉంది. ఆయన ఏమంటాడంటే నేను కమ్యూనిస్టుని చెప్తున్నా అని ఒకరు అంటారు, నేను సోషలిస్టుని చెప్తున్నా అని ఒకరు అంటారు, నేను హిందువుని చెప్తున్నా అని ఒకటి అంటారు. కానీ కాళోజీ గారు ఏమని ప్రశ్నిస్తారు తెలుసా? ఎవరు కూడా నేను మనిషిని చెప్తున్నాను అనరేంది అంటాడు. ఆయన కమ్యూనిజాన్ని ఆదరించిండు, ఆర్య సమాజాన్ని ఆదరించిండు, సోషలిజాన్ని ఆదరించిండు, అన్నింటినీ ఆదరించిండు. అందులో మనిషికి
ఏదైతే మానవత్వాన్ని ఇస్తుందో దాన్ని మాత్రమే స్వీకరించాడు. ఆయన అన్నిట్లోని లోపాలను కూడా ఎత్తి చూపాడు. అందుకే ఆయన దేనికి అంకితం కాలి, ఆయన ప్రజలకు అంకితమైండు, ప్రజల కోసం పనిచేసిండు ఆయన. అట్లాంటి వాళ్ళు చాలా చాలా అరుదైన వ్యక్తులు. అంటే ఇప్పుడు మనము పార్టీలు మారుతున్న వాళ్ళని చూస్తాం. ఎందుకు మారుతుంటారు? స్వార్థంతో మారుతుంటారు. సిద్ధాంతాలు మారుతున్న వాళ్ళని చూస్తుంటాం. ఎందుకు మారుతుంటారు? వాళ్ళ అవకాశాల కోసం మారుతుంటారు. కానీ కాళోజీ గారు అన్ని సిద్ధాంతాలను స్పర్శిస్తూ పోయిండు. ప్రతి సిద్ధాంతంలోని మంచిని స్వీకరించిండు. ఎక్కడైతే మంచి ఉందో, ఎక్కడైతే ప్రజలకు మేలు జరుగుతుందో ఆ జెండా పట్టుకొని ఆయన ఎగిరేసిండు. అంత గొప్పతనం ఉన్న వ్యక్తులు అసలు కాళోజీ తప్ప మరెవరు కనబడడం మనం. రచయితకారుల దురాఘాతాలు ఎండగడుతూ కూడా కవిత్వాలు రాశారు. అంటే ఎలా ఉండేది అప్పుడు పరిస్థితి కాళోజీ ఉన్నప్పుడు? అంటే ఆ సమయంలో రజాకాల దురాఘాతాలు ఎండగడుతూ కూడా విస్తృతంగా కవిత్వాలు రాసింది. నిజమే. చెప్తున్నా కదా, ప్రజలకు బాధ కలిగించే ఏ పరిస్థితినైనా ధిక్కరించిండు. ప్రజలకు అనుకూలమైన దేన్నైనా సరే ఆయన స్వాగతించిండు. కాబట్టి రజాకారులకు వ్యతిరేకంగా పోరాడండు. నిజం. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడిండు. నాకు తెలుగు రాదు అని తెలుగు వాడేవాడంటే వాడి మీద కూడా పోరాడిండు. అందుకేమన్నాడు, మన పరాయివాడు తప్పు చేస్తే పొలిమేరలు దాటిద్దాం, మనవాడు తప్పు చేస్తే ఈయన్నే పాతర వేద్దాం అంటాడు ఆయన. అంటే తప్పు చేసిన వాడెవడైనా క్షమించడానికి వీల్లేదంటాడు. ఒక కవి అనేవాడు అట్లుండు. కాళోజీ స్ఫూర్తి ఇప్పుడున్న తెలంగాణ రచయితలు ఎంతమంది అంటే ఉందా స్ఫూర్తి? పుట్టుక నాది, చావు నాది, బతుకంతా దేశానికి. కాళోజీ ప్రభావం లేని కవి తెలంగాణలో లేడు. తెలంగాణలోనే కాదు, తెలుగు సాహిత్యంలో ఎవరు లేరు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళు అందరూ కూడా కాళోజీ ద్వారా ప్రభావితులైన వాళ్ళే. కాళోజీని చదవకుండా ముందుకు పోరు. పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా దేశానిది అని ఆయన మన జయప్రకాష్ నారాయణ గారు మరణించినప్పుడు ఆయన రాసుకున్నటువంటి మాటలు రాయడమే కాదు, ఆ మాటలకు అనుగుణంగా బతికినటువంటి వ్యక్తి. పుట్టుక కాళోజీది, చావు కాళోజీది, కానీ ఆయన బ్రతుకంతా తెలంగాణది. తెలంగాణ కోసం పరితపించినటువంటి వ్యక్తి. తెలంగాణ మీద ప్రేమ ఉన్నవాళ్ళు కాళోజీని తప్పకుండా అనుసరిస్తారు. తెలంగాణ మంచిని కోరుకునే వాళ్ళు కాళోజీ ఆశయాలను సాధించడానికి ముందుకు వెళ్తూనే ఉంటారు. ఇప్పుడు తెలంగాణ భాషా దినోత్సవం ఇప్పుడు తెలంగాణ భాష ఇంకా ఎటువంటి భవిష్యత్ తరాలకు అందించాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం? తెలంగాణ భాష కోసం ఒకరోజు చేస్తే ఫలితాలు రావు. ఒక నిరంతర ప్రక్రియలాగా ముందడిగి పోవాలి. మొట్టమొదలు తెలంగాణ భాషకు సంబంధించి తెలంగాణ భాషలో రాసినటువంటి పాఠాలు, అది పద్యం కావచ్చు, కవిత్వం కావచ్చు, కథ కావచ్చు, అవి ఫస్ట్ పాఠ్యపుస్తకాల్లో చేరాలి. ఇప్పటికీ కొంత వచ్చింది, కానీ పాఠ్యపుస్తకంలో చేరిన తర్వాత అది అర్థమయ్యేటట్టు అభ్యాసాలు ఉండాలి. అది అర్థమయ్యేటట్టు, పిల్లలకు అర్థమయ్యేటట్టు, మళ్ళీ వాళ్ళ జీవితంలో ఉపయోగించేటట్టు వాటిని తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా స్టార్ట్ అయితే కొన్ని సంవత్సరాలకు, అది దశాబ్దం కావచ్చు, పాఠ్యపుస్తకాల్లో చేరిన తర్వాత పాఠ్యపుస్తకాల్లో పాఠం రావాలి, వాటిని నిజ జీవితంలో ఉపయోగించే అభ్యాసాలు రావాలి. ఆ విద్యార్థులు నిజ జీవితంలో ఉపయోగించే విధంగా వాళ్ళను ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలి. ఇట్లా కొన్ని సంవత్సరాలు గడిస్తే తెలంగాణ భాష పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. ఇంకెన్ని రోజులు పట్టచ్చు పాఠ్యపుస్తకాలు తెలంగాణ భాషను చూడాలంటే? ప్రభుత్వాల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడున్న పాఠ్యపుస్తకాల్లో ఉన్నాయి, కానీ ఏమంటారు దాన్ని, మళ్ళీ వాళ్ళు నిజ జీవితంలో ఉపయోగించేటట్టు లేవు. అది రావాల్సినటువంటి అవసరం ఉంది. తీసుకున్న 1-2 పాఠాలు తీసుకున్నా, ఇప్పుడు 12-13 పాఠాలు ఉంటాయి మనకు, అందులో 1-2 పాఠాలు తీసుకున్నా ఆ సహజత్వానికి, అంటే ఇక్కడ మనం మాట్లాడుకునేటటువంటి భాషకి ఆ పాఠాలు మనం మాట్లాడుకునేటటువంటి, అంటే రోజు మన ఇంట్లో మనం ఈ భాష మాట్లాడుకుంటాం కదా, ఇదే మన పాఠ్యపుస్తకంలో ఉన్నది కదా అని పిల్లవాడు అనుకొని, సో ఇంట్లో మాట్లాడే భాష స్కూల్లో ఉన్నప్పుడు నేను ఇంట్లో మాట్లాడే భాష తప్పు కాదు అని ఆ తరం అనుకున్నప్పుడు, ఆ పిల్లలు అనుకున్నప్పుడు, అప్పుడు వాళ్ళకి ఆ భాష మీద ప్రేమ కలుగుతుంది. అట్లా అది నిరంతరాయంగా సాగుతూ పోతే ఇది సాధ్యమవుతుంది. తర్వాత తెలంగాణ పదాలకు సంబంధించి
డిక్షనరీలు కూడా, నిఘంటువులు కూడా రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత వివిధ సాహిత్య సంస్థలు, సాహిత్య అకాడమీస్ లాంటి సంస్థలు తెలంగాణ భాషకు పట్టం గడుతూ రచనలను ఆహ్వానించాల్సి ఉంటుంది. సాహిత్యకారుల నుంచి కవితలు కావచ్చు, కథలు కావచ్చు, నాటికలు కావచ్చు ఆహ్వానించాల్సి ఉంటుంది. ఇట్లా బహుముఖాలుగా ప్రయత్నం చేస్తే తప్ప తెలంగాణ భాషకు పట్టాభిషేకం జరగదు. ఇది ఇప్పుడు అప్పుడు అవుతుందని కాదు, దశాబ్దం పట్టొచ్చు, 2 దశాబ్దాలు పట్టొచ్చు, ఎన్ని రోజులైనా పట్టొచ్చు. కానీ చేస్తూ పోవాలి. చేయకుండా పోతే మాత్రం మళ్ళీ మనము ఇట్లా సందర్భాలు వచ్చినప్పుడు మాట్లాడుకోవడం తప్పితే కొనగోరేదే ఉండదు. కాళోజీ ఒక కవి, రచయిత అంటే వీటి ప్రజాకవిగానే కాకుండా అన్ని రంగాల మీద కూడా సెటిల్ వేస్తూ వచ్చారు తన కవిత్వం. అంటే ఆయన కవిత్వము సాంఘికంగా అంటే ఇప్పుడు సాహిత్య రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపించింది అంటే? కవికి ప్రధానమైనటువంటి ఆయుధం వ్యంగ్యం, సెటరికల్. వ్యంగ్యంగా రచించినటువంటి కవి చాలా రోజులు ప్రజల నాలుకల మీద ఉంటాడు. అందుకే కాళోజీ గారు ఆ వ్యంగ్యాన్ని బాగా గట్టిగా పట్టుకొని అద్భుతంగా వాడారు. తర్వాత ఆయన వకాలత్ చదివారు, ఈజ్ అడ్వకేట్, లా చదివిండు ఆయన. అందుకే కానూన్ ప్రకారం రాస్తాడు ఆయన, కానూన్ చెప్తాడు ఆయన. సో కాళోజీ గారు డెఫినెట్గా వ్యంగ్యాన్ని ప్రయోగించి ఎవరిని వదిలిపెట్టలే, అన్ని రంగాలలో తన ప్రభావాన్ని చూపెట్టిండు. తర్వాత ఆయన ఎందుకు భాష గురించి అంటాడంటే, ఒకరిని భాష విషయంలో, యాస విషయంలో, తిండి విషయంలో ఎగతాళి చేస్తే వారి ఆత్మాభిమానం దెబ్బతింటుంది, దానికి మనం వెలకట్టలేమంటాడు. భాష, యాస, తిండి ఇవి మనిషి ఆత్మాభిమానానికి సంకేతాలు అని చెప్తాడు. తర్వాత కాళోజీ ఏమి రాసినా అది ఉద్యమమై సాగిందంతే. కవిత్వం తెలంగాణలోనే, కాళోజీయే కాకుండా తెలంగాణలోనే ఉద్యమం, కవిత్వం రెండు ఒకటే, రెండు వేరు కాదు. ఇటువంటి గొప్పతనం మీకు ఏ భాషలో కనబడదు. ఏ భాషలోనైనా ఒక టైప్ సాహిత్యం కనబడుతుంటారు, సాహిత్యాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. ఉద్యమం అంటే సాదాసీదగా జరుగుతుంది, కానీ అట్లా కాదు. తెలంగాణ ఉద్యమము, సాహిత్యము రెండు ఒకటే. అందుకే ఉద్యమం చాలా ఉధృతంగా జరిగింది, చాలామందిని కదిలించగలిగింది. తర్వాత ఆయన ఇంకేమంటాడంటే, నేనింకా నా నుండి మన దాకా చేరుకోలేదు. ఎప్పుడైనా నా మీన్స్ స్వార్థం, మన అంటే కలిసి ఉండడం, నా నుంచి మన దాకా ఎదిగితేనే కదా అప్పుడు ముందడుగు పడుతుంది అంటాడు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం తెలంగాణ భాష కోసం ఏదైతే చర్చ చేసుకుంటున్నామో, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి వర్గం, ప్రతి సమూహం ఇది మా బాధ్యత, ఇదంతా మన బాధ్యత అని అనుకున్నప్పుడు ఇది సాధ్యమవుతుంది, కాళోజీ మాటల్లో చెప్పాలంటే. తర్వాత ఆయన, మీరు అన్నారు ఆయన ఎందుకు అందరిని ధిక్కరిస్తాడు అన్నాడు. ఎందుకు ధిక్కరిస్తాడంటే, ధిక్కారం అనేది ఎవరి లక్షణం తెలుసా? సంస్కర్తల లక్షణం. సంస్కర్తల లక్షణం. మన దయానంద సరస్వతి గారు ఉన్నారు, ఆయన హిందూ మతంలో చెడును ధిక్కరించిండు. ఆయన సంస్కర్తగా ఆయన గుర్తింపు పడ్డాడు. ఆయనను మించిన సంస్కర్త భారతదేశంలో లేడు. అసలు విచిత్రం ఏంటంటే, ఆయన పుట్టి 200 ఏళ్ళు అయింది ఈ సంవత్సరం, 2025కి 200 ఇయర్స్ అయింది. ఆయన గురించి మన దేశం పట్టించుకోలే, కావాల్సినంతగా పట్టించుకోలే. ఎక్కడో ఆర్య సమాజం వాళ్ళు చేసి ఉంటారని కావాల్సినంతగా పట్టించుకోవాలి. దయానంద సరస్వతి లాగే కాళోజీ కూడా సంస్కర్త. సంస్కర్త ఏం చేస్తాడు అని అంటే, ఎక్కడ చెనుగడబడ్డా దాన్ని ధిక్కరిస్తాడు. అది నాకు లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా, నాకు అవార్డులు ఇస్తుందా, లేకపోతే నన్ను తొక్కేస్తుందా అని ఆలోచించాడు. అట్లాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు కాళోజీ గారు. తర్వాత ఆయన ఒక ఉద్యమకారుడు. ఉద్యమకారుడు ఏం చేస్తాడు? ఎటువంటి స్వార్థం ఉండదు. ఉద్యమకారుడు తన మీద ఆధారపడిన వాళ్ళని ఉంచుకోడు. విచిత్రం చూడండి, జయశంకర్ సార్ పెళ్లి చేసుకోలే, కాళోజీ నారాయణరావు గారు కూడా అంతే, ఒంటరిగానే బతికిండు. ఎందుకంటే భార్య పిల్లలు వీళ్ళందరూ ఉన్నారనుకోండి, వాళ్ళ కోసం జీవితాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది. ఉద్యమకారుడికి ఆ లక్షణం ఉండకూడదు, అందుకైనా గొప్ప ఉద్యమకారుడు కూడా. అయితే విచిత్రం ఏంటంటే, ఒక సంస్కర్త, ఒక ఉద్యమకారుడు ఆయన అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించిందంటే చరిత్రలో ఒక కాళోజీ మాత్రమే ఉన్నాడు.
ఉద్యమకారుడు బిజీగా ఉంటాడు, సంస్కర్త బిజీగా ఉంటాడు, సాహిత్యకారుడు ఆయన కొంచెం రిలాక్స్ ఉండాలి రాయడానికి. కానీ అట్లా కాదు, ఉద్యమ పంతాలో పోతూ సంస్కార పంతాలో పోతూ సాహిత్యాన్ని సృష్టించాడు. అందుకే ఆయనకు ధిక్కారం అనేది బాగా అలవాటు పడ్డది. ఆయన సాహిత్యంలో వ్యంగ్యం అనేది అందుకే వచ్చింది. అందుకే ఎంత అద్భుతంగా అంటాడు, అరే నాకు తెలుగు రాదంటావా, నువ్వు చచ్చిపో అంటాడు. తెలుగు రాదు అన్న ఆంధ్రుని నువ్వు చచ్చిపో అంటాడు. ఎవరు చెప్తారండి అంత ధైర్యంగా? కాళోజీ కుల వివక్షను కూడా బాగా వ్యతిరేకించారు. ఆయన సంఘ సంస్కర్త అని చెప్తున్నారు కదా, అంటే ఏ రకంగా చూడాలి, అంటే ఎటువంటి ఘటనలు ఉన్నాయి? ఆయన జీవితాన్ని మనం అనుశీలించినప్పుడు 1937లో అనుకుంటా ఆయన నెహ్రూ గారి సభ కోసం షోలాపూర్ వెళ్ళారు మహారాష్ట్రలో. షోలాపూర్ వెళ్ళినప్పుడు ఆయనకు ఒక విచిత్రమైన సంఘటన ఎదురైంది. అక్కడ మంచినీళ్ళు తాగేటటువంటి నల్లలు ఉన్నాయి, ఒక 3-4 నల్లలు ఉన్నాయి అన్నట్టు. ఈయనకు దాహం వేసింది. దాహం వేస్తే ఒక నల్లను ఓపెన్ చేసి నీళ్లు తాగిండు. నీళ్లు తాగితే అక్కడ ఉన్నవారు విన్నాను, ఎందుకు ఆ పని చేస్తున్నావు అని అన్నారు. సరే ఏమైంది అని అంటే, అది మాల వాళ్ళు ఉపయోగించే నల్ల అని అన్నారు ఆయనకు. అనగా నేను వెంటనే నేను మాదిగను అని చెప్పిండు గర్వంగా. ఆయన పాపం చాలా ఆలోచనలు పడ్డాడు. అరే నా తెలంగాణలోనే జర బెటర్ కదా, తెలంగాణలో బావులు ఉంటాయి కులాల వారిగా, మరి ప్రభుత్వ పబ్లిక్ నల్లలకు అటువంటి పరిస్థితి లేదు మన దగ్గర. కానీ మహారాష్ట్రలో ఇంత ఘోరంగా ఉన్నది ఏంది? 1937 కాలంలో అసలు ఈ వివక్ష ఎప్పుడు పోతుంది? ఈ వివక్ష పోయేదాకా అసలు ఈ సమాజం బాగుపడుతుందా అని పాపం ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నటువంటి సందర్భం అది. ఇట్లాంటివి ఆయన జీవితం మీద చాలా ప్రభావం చూపెట్టినాయి. అందుకే సమాజంలో ఏ చెడున్నా, ఏ చీడ కనబడ్డా ఆయన కత్తితో నరకాలని చెప్పేసి అనుకున్నాడు. ఆయన సమూలంగా నశింపజేయాలని అనుకున్నాడు. దానికి సాహిత్యాన్ని ఆయన ఆయుధంగా వాడుకున్నాడు. రవీంద్ర భారతిలో ఒకప్పుడు ఆంధ్ర అంటే అక్కడే సాహిత్యకారులు కానీ వాళ్ళకి ఉండేది. ఇప్పుడు తెలంగాణ ఏర్పాటై 10 ఏళ్ళు అవుతుంది, ఇక్కడి వాళ్ళకి సంబంధించిన కానీ సాహిత్య కార్యక్రమాలు ఏమైనా రవీంద్ర భారతిలో జరుగుతున్నాయి అంటే రవీంద్ర భారతి దానికి వేదిక ఏమైనా అయిందా? రవీంద్ర భారతిలో ఇప్పుడు 2 ఆడిటోరియంస్ పనిచేస్తాయి అక్కడ. ఒకటి పెద్ద ఆడిటోరియము, రెండవది మినీ ఆడిటోరియము, ఇంకోటి సినిమా కోసం ఇంకో ఆడిటోరియం కూడా, 3 ఉన్నాయి. మామిడారి కృష్ణ గారు వాటిని సమన్వయం చేస్తూ ఉంటారు డైరెక్టర్గా. కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి, జరగట్లేదని ఏమీ లేదు. మీరు అన్నట్టు నేను చదువుకునే రోజుల్లో రవీంద్ర భారతి అంటే ఎప్పుడు ఆంధ్ర వాళ్ళ కార్యక్రమాలే ఉండేవి. మన వాళ్ళు పోవడానికి కూడా భయపడేవారు. అది ఎందుకు అట్లా జరిగిందో తెలియదు, భయపడేవారు. ఆ భయం మన ఉండేది. కానీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలంగాణ సంస్థలు కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. రవీంద్ర భారతి ఇప్పుడు తెలంగాణ కవీంద్ర భారతిగా వర్ధిల్లుతున్నది. అట్లాంటిది డౌట్ ఏమీ లేదు. కాకపోతే సాహిత్య అకాడమీ సంపూర్ణంగా పనిచేసినప్పుడు దానికి మరింత సార్థకత అనేది కలుగుతుంది. ఇప్పుడు కార్యదర్శి గారు ఉన్నారు, సాహిత్య అకాడమీ సెక్రటరీ గారు ఉన్నారు బాలాచారి గారు. ఆయన పాపం శక్తి మేర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఈ మధ్య మరణించినటువంటి మన కాళోజీ నారాయణరావు గారి పుట్టినటువంటి ఆ గడ్డ మీద పనిచేసినటువంటి ఆయనను ఆదర్శంగా కాళోజీని ఆదర్శంగా తీసుకొని పనిచేసినటువంటి అనిశెట్టి రజిత గారు మరణించారు. వారికి సంబంధించి కూడా తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో కార్యక్రమం కూడా ఇప్పుడు 2వ తేదీన చేస్తున్నారు. కానీ ఇంకా విస్తృతంగా జరగాలంటే పూర్తి స్థాయి సాహిత్య అకాడమీ, దానికి ఒక పూర్తి స్థాయి చైర్మన్, దానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తే అప్పుడు తెలంగాణ సాహిత్యానికి, తర్వాత తెలంగాణ భాషకు కూడా చాలా గొప్ప మేలు జరుగుతుంది. చివరిగా కాళోజీ రచనలో మీకు బాగా నచ్చింది, బాగా ఇన్స్పైర్ చేసింది? కాళోజీ రచనల్లో అన్నీ ఆలోచింప చేస్తాయి మనల్ని. కానీ ఆయన చాలా స్పెసిఫిక్గా కొన్ని చెప్తాడంట. ఆయన శాస్త్రకారులు, శాసనకర్తలు జనులకు తాలి కట్టని భర్తలు. శాస్త్రకారులు, శాసనకర్తలు జనులకు తాలి కట్టని భర్తలు. చతురునిదే అన్నింటా పైచేయి, అతడంటే పగలు కూడా రేయి. తెలివి కలిగినోడు చతురుడు అంటే వీళ్ళంతా శాసనకర్తలు, శాస్త్రకారులు వీళ్ళంతా ఏంటంటే తెలివి కలిగినోడు అంటాడు. వాడు ఏమంటే అదే ఏం చెప్తాడు, ఇది పగలు కాదురా రాత్రి అని అంటే రాత్రి నమ్మాలి అంతే. ఇంకా అట్లా ఆయన సమాజాన్ని నిర్వచిస్తాడు. ఎవరనుకున్నారు ఇట్లవునని ఎవరనుకున్నారు, సత్తా రాగానే కన్నులు నెత్తికెక్కిపోతాయని, త్యాగులు సైతం గడియలో భోగులైపోతారని. ఎవరనుకున్నారు ఇట్లవునని ఎవరనుకున్నారు. అధికారం
ఎంత దుర్మార్గమైందంటే, మళ్ళీ ఇక్కడ చూడండి, తెలంగాణ పదాలను ఆయన ఎంత అద్భుతంగా ఉపయోగిస్తాడు, తెలంగాణ పదబంధాలని. కన్నులు నెత్తికెక్కడం, సత్తారాగానే కన్నులు నెత్తికెక్కిపోతాయని, త్యాగులు సైతం గడియలో భోగులైపోతారని. పార్టీ పదవులు వచ్చింది, అధికారం వచ్చిందంటే అంతే. తర్వాత ప్రజలకైనా సందేశం ఇస్తాడు. ఆ సందేశం ఎవర్ గ్రీన్. ప్రాంతం లేదు, భాష లేదు, మతం లేదు. ఎటువంటి ఓటర్లకైనా ఆయన ఇచ్చే సందేశం ఏంటంటే, ఓటిచ్చున్నప్పుడే ఉండాలి బుద్ధి, ఓటేసేటప్పుడే ఉండాలి. అప్పుడు బుద్ధిని చూపెట్టకపోతే ఈ కష్టాలు ఎదుర్కోవాల్సిందే. తర్వాత ఆయన తెలంగాణ భాష మీద ఎంత ప్రేమ అంటే, 2.5 జిల్లాలదే దండి భాషంటూ చాటి, తక్కినోళ్ళ నోళ్ళ యాస తొక్కిపెట్టి నొక్కుడే, అధికారం అంత కూడా తామే పంచుకుతునుడే, తిరగబడాలనా వద్దా. అది ఎంత పెద్ద పిలుపు. 2.5 జిల్లాల భాషనే నిజమైన భాష అంటారా? మా యాసనంతా కూడా, మా నోళ్ళ యాసనంతా కూడా మీరు తొక్కిపడేస్తారా? మీరు ఇట్లా చేస్తే మేము తిరగబడొద్దా? ఎందుకు తిరగబడొద్దు చెప్పు అంటాడు. అంతటి ధిక్కారస్వరం. అన్య భాషలు నేర్చి, ఇందాక మనం చెప్పుకున్నాం, అన్య భాషలు నేర్చి ఆంధ్ర భాష రాదనుచు, సఖిలించు ఆంధ్రుడా చావవెందుకురా. కాళోజీ చాలా చిన్నప్పుడే రచనలు ప్రారంభించాడు. ఆయన బతికున్న 88 ఏళ్ళల్లో 7 దశాబ్దాలు, అంటే దాదాపు 70 ఏళ్ళు సాహిత్యాన్ని, 70 ఏళ్ళు సాహిత్యమై బతికిండు ఆయన. ఆయన ఆ సాహిత్య జీవితంలో కావచ్చు, ప్రజా జీవితంలో కావచ్చు, ఏ సిద్ధాంతపు చట్రంలో ఇమడలేదు, ఏ ఇజాన్ని భుజానికెత్తుకోలేదు. ప్రజల గోడు, ప్రజల గోస, ప్రజల యాస, వీటిని నా గొడవగా పలికించిన ప్రజాకవి, ప్రజారవి కాళోజీ. కాళోజీ జన్మదినం తెలంగాణ భాషా దినోత్సవమే కాదు, తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక పండగ లాంటి. కాళోజీ ఇచ్చినటువంటి పిలుపు, కాళోజీ అందించినటువంటి స్ఫూర్తి తీసుకోకపోతే, ఆయన ఆశయాల కోసం పనిచేయకపోతే, తెలంగాణ గడ్డ మీద పుట్టాను, నేను ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినా అని చెప్పుకునే అర్హత ఉండదు. దట్ ఈస్ కాళోజీ. సాల్యూట్ టు కాళోజీ. థ్యాంక్ యూ.